ఈరోజే 3వ పాల్గొన సోమవారం. మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు ఆ శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. పూర్వకాలంలో చోళ దేశంలో గుగ్గుల కలక నాయనార్ జన్మించాడు. అతను బ్రాహ్మణుడు. అక్కడ ఈశ్వరుడు అమృత ఘటేశ్వరుడు అనే పేరుతో పిలువబడతాడు. ఎందుకు అంటే దేవతలు అసురులు అమృత కలశంతో ఆ ఊరు వచ్చారు. వారు ముందుగా స్నానం చేద్దాము అనుకున్నారు. దాంతో ఆ అమృత కలశాన్ని నేలపై ఉంచి నదికి స్నానానికి వెళ్లారు. కానీ వారు తిరిగి వచ్చేటప్పటికి ఆ కలశం తీసుకుందాము అంటే నేల నుంచి అది పైకి రాలేదు. ఆ కలశమే లింగంగా మారింది. అందుకని ఆ లింగాన్ని అమృతలింగము అని పిలుస్తారు. మార్కండేయుడు ఈ లింగం దగ్గరే తపస్సు చేసి తన 16వ ఏట అమరుడు అయ్యాడు. ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్. ఇక నాయనార్ ఈ ఆలయంలో శివుడికి ప్రతిరోజు గుగ్గిలంతో ధూపం వేస్తూ పూజలు చేసేవాడు. ఆ కారణంగా అతనికి గుగ్గుల కలస నాయనార్ అనే పేరు వచ్చింది. గుగ్గిలంతో శివుడికి ధూపం సమర్పించడం గొప్ప సేవగా భావించేవాడు నాయనార్. అందువల్ల చేతిలో ఒక చిన్న కుంపటి అగ్ని గుగ్గులం పుచ్చుకుని నిరంతరం శివుడికి గుగ్గిలం ధూపం వేస్తూ అర్చిస్తూ ఉండేవాడు. ఈ భక్తుడి సేవా విశేషాన్ని అందరికీ తెలియచేయాలి అనుకున్నాడు పరమశివుడు. ఇక శివుడి సంకల్పం వల్ల నాయనార్ కటిక పేదవాడయ్యాడు. ఆస్తి అంతా అమ్ముకోవాల్సి వచ్చింది. కుటుంబం పస్తున ఉంటుంది. అయినా నాయనార్ తన గుగ్గిలం సేవ మానుకోలేదు. ఒకరోజు భార్య నాయనార్తో ఇలా పలికింది: ఉన్న ఇంటిని అమ్మేసుకున్నాము. ప్రతి స్త్రీ భర్త చనిపోయినంత వరకు అట్టి పెట్టుకోవాల్సిన మంగళసూత్రం మాత్రం మిగిలి ఉంది అని పలికి, భర్త పిల్లలు ఆకలితో ఉంటున్నారని ఇలా ఆలోచించి మెడలో పుస్తలకు బదులు పసుపు కొమ్ము ఉంచుకుని తను బంగారు మాంగళ్యాన్ని భర్తకు తీసి ఇచ్చి, దీన్ని అమ్మి ధాన్యం తీసుకురండి అని భర్తను ప్రార్థించింది. దీంతో నాయనార్ అది పుచ్చుకుని అంగడికి బయలుదేరాడు. ఇక బజారుకు పోతూ ఉండగా ఒక వర్తకుడు గుగ్గిలం మూటను భుజం మీద ఉంచుకుని అమ్మడానికి ఎదురుగా వచ్చాడు. దాన్ని చూసిన నాయనార్, ధాన్యం కొండం కంటే దేవుడు సేవకు ఉపయోగపడే గుగ్గిలం కొండం చాలా మంచిది అని మంగళసూత్రాన్ని అతనికి ఇచ్చి వర్తకుడి నుంచి గుగ్గిలం మూట తీసుకుని వాటిని ఆలయానికి తీసుకువెళ్ళి యథావిధిగా తన గుగ్గిలం ధూపంతో పూజ చేయడం ప్రారంభించాడు. ఇక ఆకలి తట్టుకోలేక నాయనార్ పిల్లలు అలసి పడుకున్నారు. జామురాత్రి గడిచినా భర్త ఇంకా తిరిగి రాలేదు. భర్త ఇంకా తిరిగి రాకపోయేసరికి అతని భార్య దైవాన్ని ఇలా ప్రార్థించింది: తనకు అతి పవిత్రమైన మాంగళ్యాన్ని కూడా తన భర్త పిల్లల ఆహారం కొరకు పసుపు కొమ్ముతో సరిపెట్టుకుని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఓ పరమేశ్వర, ఇలా జరుగుతుందేమిటి అని బాధపడింది. ఆమె ప్రార్థనకు నాయనార్ భగవత్ సేవా నిష్టకు, వారి మంచితనానికి, పవిత్రతకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు. ఇక మహాశివుడు ఆమె కలలో కనబడి, నీకు సకల సౌభాగ్యాలు ఇస్తున్నాను అన్నాడు. తీరా ఆమె మేల్కొని చూడగానే ఆమె అంతా చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకు అంటే వారి గృహం సకల సంపదలతో నిండిపోయింది. వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుణ్ణి స్తుతించింది. ఆయనపై పాటలు పాడింది. మహా ఆనంద భర్తురాలయ్యింది. వెంటనే వంట చేసి తన బిడ్డలకు అన్నం పెట్టి భర్త రాకకై వేచి చూస్తూ ఉంది. అక్కడ ఆలయంలో ఈశ్వరుడు, నాయనార్, నీవు ఆకలితో ఉన్నావు, ఇంటికి పోయి భోజనం చెయ్యి అని ఆదేశించాడు. తీరా నాయనార్ ఇంటికి పోగా ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఇల్లంతా చూసి ఎంతో ఆశ్చర్యం చెందాడు. ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని భార్యను అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. అంతటా శివానుగ్రహానికి అక్కడకు చేరిన శివభక్తులతో కలిసి శివుణ్ణి బహువిధాలా స్తుతించాడు నాయనార్. ఈ సంపదను తనదిగా భావించలేకపోయాడు. ఇదంతా శివుడిది, దీన్ని శివభక్తులకే వినియోగించాలి అంటూ అప్పట్నుంచి శివభక్తులకు నిరంతరం సేవ చేస్తూ ఉన్నాడు. ఒక రోజున నాయనార్ ఒక ఆలయాన్ని దర్శించుకోవాలి అనుకున్నాడు. ఒక రాక్షసుని కుమార్తె తాటక పుత్రుడికే అక్కడ శివలింగాన్ని ఒక రోజున ఆ లింగాన్ని పుష్ప ఆహారంతో అలంకరిద్దామని పూలదండ వెయ్యబోయింది.
అప్పుడే ఆ సమయంలో ఆమె యొక్క వస్త్రం నడుము నుంచి జారిపోతూ ఉండగా ఆ వస్త్రాన్ని 2 చేతులతో అదిమపెట్టింది. అందుకని ఆమె చేతులు ఎత్తలేకపోయింది. ఆమెకు కలిగిన అసౌకర్యానికి తొలగించడానికి శివుడు ఒక పక్కకు ఒరిగి ఆమె దండను స్వీకరించాడు. అప్పట్నుంచి ఆ లింగం అలాగే పక్కకు ఒరిగిపోయి ఉంది. చాలామంది లింగాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు, కానీ వీలు కాలేదు. ఆ దేశపు రాజుగారు కూడా ఆ వంపును మామూలు చేయడానికి ఏనుగులతో తాళ్ళుతో లాగించాడు. అయినా ప్రయోజనం కలగలేదు. ఇక రాజుగారికి ఏమి చెయ్యాలో తోచలేదు. ఈ సంగతి నాయనార్కి తెలిసింది. అక్కడికి వెళ్ళి నేను కూడా కొంచెం ప్రయత్నిస్తాను అని ఆ శివలింగం వంపును తాడుతో బిగించి ఆ తాడు కొనను తన మెడకు కట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. అలా చేసిన వెంటనే లింగం వంపు సరిగ్గా యథాస్థితికి వచ్చింది. దీంతో దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. రాజు నాయనార్ని చూసి ఇతడు శివభక్తి అనే తాడుతో లాగగలిగాడని అర్థమై నాయనార్ను ఎంతగానో గౌరవించి అనేక విధాలా కీర్తించాడు. దీంతో నాయనార్ యొక్క భక్తి ప్రపత్తులు అంతా వెల్లడయ్యాయి. ఇక నాయనార్ జీవించి ఉన్నంతకాలం శివసేవలో గడిపి అంత్యమున శివ సాన్నిధ్యాన్ని పొందాడు. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ సోమవారం రోజు ఎవరైతే ఈ కథను వింటారో వారికి జన్మల దోషాలు తొలగిపోతాయి. ఆ శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఒకసారి ముళ్ళంతా కలిసి చేసిన ఆ వినమ్రపూర్వకమైన అర్థింపునకు సూత మునీంద్రుడు ఎంతగానో సంతోషించి ఇలా పలికాడు. ఓ ముని శ్రేష్ఠులారా, మీరు సామాన్యులు కారు. ప్రతి నిమిషం భగవత ఆరాధనలో తనువు మనస్సులను విలీనం చేసిన తాపసోత్తములు మీరు. నియమనిష్టలతో కూడిన సదాచార సంపన్నులు, సచ్చీలురు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది. కాబట్టి మీలాంటి అభిలాష గలవారికి చెప్పగలగడం కూడా ఒక విశేషమే. ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం. కాబట్టి నేను కూడా ధన్యుణ్ణే అన్నాడు సూతుడు. మళ్ళీ సూతుడు ఇలా పలికాడు. ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అని అర్థించడంలోనే మీరెంత ఉన్నత చరిత్రలో అర్థమవుతుంది. అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు. ఆదిపురుషుడైన ఆ పరమేశ్వరుడి గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తరువాత అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు, అభిలాషను రేకెత్తిస్తుంది. సదాతనుడు, సనూతనుడు, సనాతనుడు అయిన సర్వేశ్వరుడి లీలలు చాలా విచిత్రమైనవి. ఆయన చేతలు ఎవరికీ అంత తేలిగ్గా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టి ఆయన, ఆయనే సృష్టి అంటూ సూతుడు సౌనకాది మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి మార్కండేయుడు అనే గొప్ప శివభక్తుడు శివుడు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి వాణి విరించలకు భక్తితో నమస్కారం చేసి ఇలా పలికాడు. విధాత, నాకు పరమేశ్వరుడి గురించి, ఆయన మహత్యం గురించి కూలంకుషంగా తెలుసుకోవాలని ఉంది. మీరు తెలియచేసి ధన్యుణ్ణి చెయ్యండి అంటూ ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ ఇలా పలికాడు. నాయనా, శివుడి గురించి తెలుసుకోవాలి అంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు, అంటే నారాయణుడికే తెలుసు. కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి అర్థించు అని చెబుతాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా శయన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు మార్కండేయుడు. మార్కండేయుడు చేసిన స్తోత్రానికి పరవశుడై విష్ణుమూర్తి ఇలా పలుకుతాడు. మార్కండేయ, నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది. పరమేశ్వరుడి గురించి తెలుసుకోవాలి అనే అభిలాష, ఉత్సుకత, సంకల్పం ఎంతో ఉన్నతమైనది.
అయితే మహాశివుడి ఆశాంతం తెలిసిన వారు ఎవరూ లేరు. కాబట్టి నీవు పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలి అన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి. నీ కోరిక తప్పక తీరుతుంది అన్నాడు వైకుంఠవాసుడు. మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలా అయినా తీరుతుంది. ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సంకల్ప బలం, చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుని సాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుని సాయము అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే అని గ్రహించాలి. మార్కండేయుడికి కూడా అదే జరిగింది. మహాశివుడి మహిమలు తెలుసుకోవాలి అన్న కోరిక మార్కండేయుడిలో బలంగా ఉంది. ఆ ప్రయత్నంలో ఇప్పటికే బ్రహ్మ విష్ణువులను అడిగి కొద్దిగా నిరాశకు గురైన తన కోరిక తీర్చగలిగే తెరువును తీరుతుందన్న భరోసా పొందగలిగాడు మార్కండేయుడు. దాంతో అతని పయనం కైలాసం వైపుకు సాగింది. ఇంతకీ ఈ మార్కండేయుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా మృకండు అనే ఋషి ఉండేవారు. మృకండు శివుడి గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృకుండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు. అది ఏంటి అంటే పిల్లలు లేకపోవడం. దీంతో సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. కాని ఆ పరమేశ్వరుడికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో. మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను. కాని ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా, లేకపోతే 16 సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు ఆ మహాశివుడు. వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం? మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకుండముని దంపతులు. ఈ విధంగా జరిగిన తర్వాత అచిర కాలంలోని ఆ దంపతులకు వెలుగు రేఖలాంటి ఒక బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుడి మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు మార్కండేయుడు. మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదు అనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి మృకుండుని ఆశ్రమానికి 7 ఋషులు వచ్చారు. మార్కండేయుణ్ణి చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరనుందని వారికి అర్థమైనది. అప్పుడు వారు మార్కండేయుణ్ణి బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు. మార్కండేయుణ్ణి చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తూ ఉండమని సూచించాడు. అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయుడికి తెలియచేశారు. ఇక పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివ ధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒక పక్క అతని మృత్యు గడియలు సమీపిస్తున్నాయి. మరో పక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగడం లేదు సరికదా. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుణ్ణి తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు. కాని మార్కండేయుణ్ణి తీసుకురావడం కాదు కదా, అతని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు యమభటులు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలి అనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేత పట్టుకుని మార్కండేయుడి వైపు సాగిపోయాడు. ఆ ధ్యానాన్ని ఆపి యువతలికి రా, నీ మృత్యువు సమీపించింది అని హూంకరించాడు యముడు. కాని యముడి మాటలను విన్న మార్కండేయుడు యువతలకి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. ఇక యముడికి ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు. ఆఖరి అస్త్రంగా తన పాసాన్ని మార్కండేయుడి మీదకు వదిలాడు యముడు.
కానీ మార్కండేయుడితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. తన మీదకి తన భక్తుని మీదకి పాసాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు మహాశివుడు. ఆ సందర్భంలోని శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది. అంటే కాలాన్ని, మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం. కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుల జీవన చక్రం ముందుకు సాగేదెలా? అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపచేశాడు. అయితే మార్కండేయుడి జోలికి అతను ఇక రాకూడదని, ఆ మాటకు వస్తే శివభక్తుల ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు. ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయార్ అనే ప్రాంతంలో జరిగిందని ఒక నమ్మకం. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాదు, అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు. శివకేశవుల లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి, యమబలం తొలగిపోతుంది, శివానుగ్రహం కలుగుతుంది. శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పుగా ఉండడం వెనుక ఒక కథ ఉంది. ఈ కథను విన్నంతనే శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. శివపురాణం ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఆశపడింది. శివుడిని ప్రసన్నం చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది. పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి. పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు. ఎలా అయినా ఆమెను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. నేరుగా పార్వతీమాత ముందే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అప్పుడు పార్వతీమాత, నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను, ఆయన్ని వివాహం చేసుకుంటాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది. పార్వతీదేవి ఇలా అనేసరికి సముద్రుడు కోపంతో ఊగిపోయాడు. శివుడిలో లేనివెన్నో నాలో ఉన్నాయి, అలాంటిది నన్ను కాదని శివుణ్ణి వివాహమాడతానని చెబుతావెందుకు? నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను. నా నీరు పాలలా తీయగా స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి నన్ను తిరస్కరించకు, నా ప్రతిపాదన్ని అంగీకరించు అంటూ పార్వతిని ఒత్తిడి చేశాడు సముద్రుడు. సముద్రుడి మాటలకు పార్వతీదేవి ఆగ్రహం చెంది, నువ్వు ఏ నీటిని అయితే చూసుకుని గర్వపడుతున్నావో ఆ నీరు ఎవ్వరూ తాగనంత కఠినంగా ఉప్పుగా మారిపోతుంది. ఇదే నా శాపమని సముద్రుడికి శాపాన్ని ఇస్తుంది అమ్మవారు. ఈ కారణం వల్లే సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటాయని అంటారు. మరికొందరేమో సాగర మదనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చింది అంటారు. మహాభారతంలో కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దైవ ప్రార్థన చేస్తూ పాండవులకు పాలన, మనిషి నడవడిక, జీవితానికి సంబంధించిన ధర్మోపదేశాలను తెలియచేశాడు. ఈ సమయంలోని ధర్మరాజుకు భీష్ముడు రాజనీతి గురించి అనేక ఉపదేశాలను కథల రూపంలో వెల్లడించాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకు చేసిన ఉపదేశాలు శాంతి పర్వం భాగంలో నిండి ఉన్నాయి. నేటికి భీష్మనీతి అనుసరణీయం. పూర్వం విదిశా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని చిన్నారి బాలుడు అర్ధాంతరంగా మరణించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. తీరని దుఃఖంతో భార్యాభర్తలు తమ చిన్నారి శవంతో శ్మశానానికి చేరుకున్నారు. శ్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్లడానికి వారికి మనసు రాలేదు. మరోవైపు తీరని దుఃఖం ఎంతకీ తరగడం లేదు. అయితే బాలుడి శవాన్ని అక్కడే ఉన్న ఒక గెద్ద చూసింది. బాలుడి శవాన్ని తల్లిదండ్రులు వదిలి వెళ్తే తినాలనే కోరిక కలిగింది గెద్దకి. రాత్రి తాను సంచరించలేను కనుక పగలు తినాలి అని అనుకుంది. అయితే ఆ బాలుడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి వెళ్లడం లేదు. ఎలా అని ఆలోచించింది గెద్ద.
మెల్లగా ఆ కుటుంబం దగ్గరికి చేరింది. ఇలా పలికింది గెద్ద. ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటి పడితే భూత ప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కనుక ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి అంటూ బ్రాహ్మణ దంపతులకు చెప్పింది. అదే సమయంలో అటుగా ఒక నక్క వచ్చింది. అది కూడా బాలుడి శవాన్ని చూసింది. అంతేకాదు అక్కడే కాచుకున్న గద్దను కూడా చూసింది. దీంతో ఎలా అయినా ఆ బాలుడి తల్లిదండ్రులు చీకటి పడే వరకు అక్కడే ఉంటే చీకటి పడిన తర్వాత తాను ఆ శవాన్ని తినవచ్చు అని దాని ఆలోచన. వెంటనే బ్రాహ్మణ దంపతుల వద్దకు వచ్చి నక్క ఇలా పలికింది. ఈ పిల్లవాణ్ణి వదిలి వెళ్ళడానికి మీకు మనసులా ఒప్పుతుంది? కొంచెం సేపు చూడండి, మళ్ళీ ఇంకెప్పుడూ చూడలేరు కదా. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అని నక్క ఆ బ్రాహ్మణ దంపతులతో చెప్పింది. శవాన్ని తినడానికి తల్లిదండ్రుల్ని పంపేందుకు గెద్ద, ఆపేందుకు నక్క కంకణం కట్టుకున్నాయి. దీంతో గెద్ద, నేను 100 ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇప్పటి వరకు చచ్చిన వారు తిరిగి బతికిందే లేదు. ఈ నక్క మాటలు విని ఆశ పెట్టుకోకండి అంటూ ఆ బ్రాహ్మణ దంపతులతో చెప్పింది. ఆ గద్ద మాటల్లో నిజం ఉందని భావించి ఆ పిల్లాడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి ఇంటికి వెళ్లడానికి ఉపక్రమించారు. అయితే నక్క వెంటనే బ్రాహ్మణ కుటుంబంతో ఇలా పలికింది. ఈ గద్ద మనసు మహాక్రూరమైనది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుణ్ణి బతికించిన కథ మీరు వినలేదా? సృంజయుడి కుమారుడైన సువర్ణ శ్రీవిని నారదుడు బతికించలేదా? అదేవిధంగా మీ కుమారుణ్ణి ఏ దైవమో యక్షుడో బతికిస్తాడేమో అంటూ చెప్పింది. ఇలా ఈ రెండు తమకు తగిన వాదన్ని ఆ బ్రాహ్మణ కుటుంబానికి చెబుతున్నాయి. అదే సమయంలో శివయ్య రుద్రభూమిలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి అక్కడికి వచ్చాడు. అసలు విషయం తెలుసుకుని బ్రాహ్మణ దంపతులను మీకేం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే ఆ భార్యాభర్తలు తమ కుమారుణ్ణి బతికించమని వేడుకున్నారు. అప్పుడు శివుడు మరణించిన బాలుడికి ప్రాణం పోశాడు. అంతేకాదు గద్ద, నక్కల పాప కర్మను తెలుసుకుని వాటికి ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయని వరాన్ని ప్రసాదించాడు. దీంతో ఈ కథ సుఖాంతమైనది. మహాశివుణ్ణి భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైనా సరే ముక్తి లభిస్తుంది. పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని పరమేశ్వరుడి సేవకై ఉపయోగించాడు. అలా పార్వతీదేవి పరమేశ్వరుడికి సేవ చేస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుంచి శివుడిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సులో ఉన్న శివుడు తన మనసులో కలిగిన కలవరపాటుకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. మన్మధుడు కనిపించాడు. అప్పుడు కోపంతో శివుడు 3వ కన్ను తెరచి ఆ కంటి మంటల్లో మన్మధుణ్ణి మసి చేసేశాడు. కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను 2 చేతులతో పోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుంచి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. అతడే బండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. వరబల గర్వితుడై బండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించడం ప్రారంభించాడు. దేవతలు బండాసురుడి దురాగతాలకు తట్టుకోలేకపోయారు. తమ బాధల్ని బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ, విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు.
దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగం, ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగం జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞ వేదిక నుండి ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్న ఖచ్చితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమె 4 చేతుల్లో పాసం, అంకుశం, చెరుకు విల్లు, 5 పుష్పబాణాలు ధరించింది. ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చట పడింది. బండాసురుణ్ణి సంహరించగలనని దేవతలకు ఆమె అభయాన్ని ఇచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. బండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వారాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు. ససైన్యంగా తన పైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేనావాహిని ఆమె పైకి పంపాడు. యుద్ధం ప్రారంభమైనది. దేవి పంపిన సేనలు బండుని సేనలను సర్వనాశనం చేశాయి. అప్పుడు బండాసురుడు తన 30 మంది పుత్రులను దేవి సైన్యంపైకి పంపాడు. అంతటా పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుండి బాలాదేవతను సృష్టించింది. బండపుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత బండాసురుడి పుత్రులందరినీ సంహరించింది. తన పుత్రులందరూ మరణించడం చూసి బండాసురుడు తన 2 భుజాల నుంచి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశ్రుకుడు, వేరొకడు విషంగుడు. వారిద్దరినీ జగన్మాతపైకి పురుకొల్పాడు. తన పరిచారికలైన వారాహి, శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది అమ్మవారు. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశ్రుకుణ్ణి తుద ముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది. తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్ర అస్త్రాల బారి నుంచి తన్ను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్న యంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహాకామేశ్వరుని వంక చూసింది. ఆ చూపుల్లో నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి బండాలురుని విఘ్న యంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ తరువాత పరాశక్తి మహాపాసు పతాస్త్రాగ్ని ప్రయోగించి బండాసుడి నగరమైన శూన్యక పట్టణాన్ని ధ్వంసం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో బండాసురుణ్ణి నేల కూల్చుంది అమ్మవారు. బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా, పరాశక్తిగా స్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలము తమ్ము కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగే అని వారికి అభయ ప్రదానం చేసి అంతర్ధానమైనది. దీంతో దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ సోమవారం రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః.